ఒక్కసారి దేవునితో రోజు మాట్లాడుతుంటే ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడడం. ఇప్పుడు రోజు దేవునితో మాట్లాడామనుకోండి, దేవుడికి నాకు సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఖచ్చితంగా సంబంధం అటాచ్‌మెంట్ పెరుగుతది. ఎప్పుడు నేను ఏది అడిగినా దేవుడు పట్టించుకుంటాడు. ఎందుకంటే రోజు ఆయనతో మాట్లాడుతున్నాం. అలాగే వాక్యం, దేవుడు నాతో మాట్లాడడం. ప్రతిరోజు వాక్యం చదువుతున్నాను అనుకోండి, మళ్ళీ దేవుడు నాతో మాట్లాడుతుంటాడు. ఇద్దరికి సంబంధ బాంధవ్యాలు పెరుగుతూ ఉంటాయి. అంటే భౌతికంగా మనకు ఆహారం ఎంత అవసరమో, నీ ఆత్మీయ జీవితంలో, నీ భక్తి జీవితంలో పడిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇవి 2 కళ్ళు లాంటివి. ఒక కన్ను వాక్యం, ఒక కన్ను ప్రార్థన. వాక్యం లేకపోయినా, ప్రార్థనా జీవితం లేకపోయినా ఆ వ్యక్తి భక్తి జీవితంలో పడిపోతాడు. ఖచ్చితంగా పడిపోతాడు. అందుకే మన జీవితంలో ఎప్పుడు కూడా ఎంత ఎక్కువగా మీరు ప్రార్థన చేసుకుంటే, ఎంత ఎక్కువగా మీరు వాక్యం చదువుతూ ఉంటే,